అవినీతి పరులకు ఓటుతో గుణపాఠం నేర్పాలని కోవూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి దంపతులు పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట మండలం మైపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు రోడ్ షో నిర్వహించారు. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రోడ్ షోకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో మైపాడు గ్రామం పసుపుమయమైంది. ప్రసన్న శాండ్ మాఫియా అయితే విజయసాయిరెడ్డి ల్యాండ్ మాఫియా అని ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు విమర్శించారు. తమపై అభిమానంతో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మా వెంట నడుస్తుంటే ప్రసన్న ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తాము చట్టబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తే ప్రసన్న ఇసుక, గ్రావెల్ కొల్లగొట్టి కోట్లు గడించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ప్రసన్నలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరి బెదిరింపులకు భయపడకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. పేదవాడినని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి వైజాగ్లో ఏకంగా 150 ఎకరాల్లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ కడుతున్నాడని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తమను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వెళుతున్న వాళ్ళంతా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈరోజు మన మైపాడు గ్రామానికి విచ్చేసిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ వేమిరెడ్డి ఎవరైతే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారో ఆ ప్రతి ఒక్క నాయకుడు నీకు అవినీతి పరుడైపోయాడు ఈ రోజు. కానీ నువ్వు చేసిన అవినీతి ఏంటో నీకు తెలియటం లేదు. నీ అవినీతిని తట్టుకోలేక ప్రతి నాయకుడు నా మీద నమ్మకంతో, ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో మాతో కలిసి నడుస్తున్నారే గాని వాళ్ళు అవినీతి పరులు కాదు, డబ్బుకు అమ్ముడు పోయే రకాలు కాదు. డబ్బు డబ్బు అని మాట్లాడుతుండేది నువ్వు. ఎవరి దగ్గర ఉంది డబ్బు? ఇసుక డబ్బు ఎవరి దగ్గర ఉంది? గ్రామాలు గ్రామాలు కొట్టుకోబోయేటట్టు ఇసుక రీచులు ఎత్తేసి అవి మునిగిపోయేటట్టు చేసావు. గ్రావెల్ 60 అడుగులు ఎత్తేసి అవి గుంటల్లో బిడ్డలు పడి చనిపోయేటట్టు చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు గ్రావెల్, ఇసుక మాఫియా, మైనింగ్ నువ్వు చెయ్యని అవినీతి లేదు, నువ్వు తీసుకొని కమిషన్ లేదు. కేవలం నీ కమిషన్ల వల్ల ఎన్నో గ్రామాలు ఈరోజు ఇలాగే నిలబడిపోయాయి. ఎందుకంటే వర్కులు వస్తున్నాయి, నీకు కమిషన్ చాలకపోతే అవి ఆపేస్తున్నావు. ఈ రకంగా నువ్వు కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతిమయం చేసి నీ ప్రవర్తన నచ్చని నాయకులు నాతో కలిసి ఈరోజు నడుస్తుంటే నీతి నిజాయితీతో ఉన్న నాయకులు నువ్వు వాళ్ళందరినీ అవినీతి పనులు అంటున్నావు. నువ్వేదో పెద్ద నీతి మంత్రుడు అయినట్టు, నీతి నీకొక్కడికే తెలిసినట్టు, నువ్వొక్కడే వెన్నుపోటుదారు కాదన్నట్టు. ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారావు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? నేను గత 40 రోజుల నుంచి నీ అవినీతి చరిత్ర సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నాను. 6 సార్లు గెలిచాను అంటున్నావు. 6 సార్లు ఏ మోసాలు చేసి గెలిచావో నీకే తెలవాలి. నువ్వు సంపాదించిన డబ్బులు ఎత్తి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో ఇల్లులు కట్టుకొని ఊరేగుతున్నావు. నువ్వు అవినీతి నేను చేయలేదు అని ఒక్కరోజు రా, ఎక్కడికి వస్తావో చెప్పు. చెప్పే కెపాసిటీ ఉందా నీకు? నేను గ్రావెల్ తవ్వలేదు, ఇసుక తీసుకోలేదు అని. మొత్తం అడిగిన వాళ్ళ మీద అంతా కేసులు పెట్టావు. ఒక్కొక్కరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈరోజు కూడా ఓటు వేస్తే, ఓట్లు కన్నా మీరు తెలుగుదేశం పార్టీకి వేస్తే మీ మీద కేసులు పెడతాను, నేను తర్వాత మీ అంతు చూస్తానని మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలని చూస్తున్నావు. ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా, నేను ఎవ్వరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు మీ సొంతం, అది మీ భవిష్యత్తు, మీ నిర్ణయం. నీకు 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే
ఒక మహిళను ఎదుర్కోలేక అవినీతి చేశావంటే సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి మహిళని గౌరవించలేని నువ్వు నాయకుడు ఎలా అవుతావు? 6 సార్లు గెలిచుండొచ్చు, 12 సార్లు గెలిచుండొచ్చు. సంస్కారం లేని నువ్వు, ఒక మహిళని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడే నువ్వు నాయకుడు ఎలా అవుతావు? ప్రజాప్రతినిధి ఎలా అవుతావు? కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇది రాజకీయం కాదు. నాకు రాజకీయ ఓనమాలు రావని చెప్తున్నావు. ఏది రాజకీయం? నేను మీకోసం, మీ సేవ కోసం, మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, మీకేం కావాలో తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని నేను కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ. ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీకు ఒక నమ్మకం. ఆయన సతీమణిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈరోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజుటి వరకు నాతో కలిసి నడవడానికి తండాలుగా ఊర్లే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. ఇవన్నీ తట్టుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయనకి తోడు విజయసాయి రెడ్డి ఒకరు. ఆయన ఇక్కడ నెల్లూరుకు వచ్చి నెల్లూరుని తీర్చిదిద్ది నెల్లూరుని మొత్తం సుందరమయంగా చేస్తాడంట. అక్కడ వైజాగ్ చేశాడు సుందరమయంగా. అక్కడి నుంచి ఎవరో ధరం లేదు, ఆయన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ధరిమారు. వాళ్ళ నాయకుడే ముందు నువ్వు బయటికి రా వైజాగ్ నుంచి అని చెప్పాడు. అది ఆయన చరిత్ర. కాబట్టి ఆయన నెల్లూరుని తీర్చిదిద్దుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరుని ఏం తీర్చిదిద్దడు? అక్కడ మనకుండే ఈఫ్కోసెస్ని, షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే 1 నెలలో ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి, నిర్ణయించుకోండి. వచ్చారో కానీ చాలా సంతోషం మీ అందరిని చూసి. అందరిలో కూడా సంతోషం కనపడుతుంది. సంతోషం ఉండాల మనిషికి. అదే మన ఆరోగ్యం. మనం ఆరోగ్యం బాగుండాలంటే మనం సంతోషంగా ఉండాలా. ఈరోజు మీ అందరికీ కళ్యాణ్ రెడ్డి ఇటువంటి స్వాగతం పలకడం, మీ అందరితో మేము ఉండడం ఇక్కడ చాలా సంతోషం. కళ్యాణ్ రెడ్డిని ఒక మాట అంటే వాళ్ళకి కర్మ, అది వాళ్ళ కర్మకే వదిలేయాల. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కళ్యాణ్ రెడ్డి ఎటువంటాడో. అతన్ని ఒక మాట అన్నారంటే ఆ శాపం వాళ్ళకే తగలుతుంది. ఎందుకంటే నీతివంతుడు, నిజాయితీపరుడు. ఎక్కడ కూడా మనిషి, మీ అందరికి, నాకంటే మీ ఊర్లో ఉండే మనిషి, మీ తోటే ఉండే మనిషి, ఎక్కడ కూడా మచ్చ అనేది లేని మనిషి. ఈరోజు న్యాయం కోసం మాతో వచ్చాడు. న్యాయం కోసం వీళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక ఈరోజు మాతో రావడం. ఈరోజు మీ అందరు గుర్తుపెట్టుకోండి, మనం మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మంచి మనకి దొరకడు. మీకు చెప్తుండా, ఇటువంటి మంచి కళ్యాణ్ రెడ్డి ఒకటి మంచిని ఈరోజు ఈ కాలంలో దొరికే మంచి కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అందరు కూడా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పే మాటలు మటుకు వినొద్దు. అతనికి తట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి మాట్లాడడం అది గొప్పతనం కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినోడే. ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవినీతి తట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డిని ఈరోజు నీ గుర్తొచ్చాడా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఏం పద్ధతులు? నన్ను సరే నువ్వు ఎన్నైనా మాట్లాడు, దాన్ని వదిలేసిన ఆ భగవంతుడే చూసుకుంటాడా తనని? నేను పట్టించుకోవటం లే. ఎందుకంటే నా ఆత్మకి తెలుసు నేనేందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలైనా మాట్లాడుకొని, అతను కానీ విజయసాయిరెడ్డి కానీ. ఎందుకంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పాలా, అతనంత అవినీతి పరుడు ఇప్పుడు ఉండడు. వైజాగ్ లో ఏం మిగిలిచ్చాడని ఏది మిగలలేదు. దాదాపు రేపు మీరు చూడండి,
ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు. నేను చెప్తున్నా మీకు, ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి నా దగ్గర డబ్బు లేదు, అంత డబ్బు ఉండేది వాళ్ళ దగ్గర, డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. రేపు చూడండి 150 ఎకరాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్లో. మీరందరు చూడొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అతను మాటలు నమ్మి అతను మాయలో పడ్డారా? 14వ తేదీ నుంచి ఒక్కరికి దొరకడు. మే 14, మే 13 రాత్రికి వెళ్ళిపోవచ్చు, లేదంటే 14వ తేదీ నుంచి ఎవరు ఫోన్ ఎత్తుకునే పని కూడా ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. మాట్లాడితే మమ్మల్ని ఇద్దరిని, ఈమెని మాట్లాడడం, నన్ను మాట్లాడడం, వాళ్ళకి ఏం ఆనందమో మాకైతే తెలియటంలా. దీంతో వచ్చేది ఏముంది? రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ పడేది తప్పక దానివల్ల వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఎన్ని మాట్లాడినా మాట్లాడుకొని, ఎన్ని చెప్పినా చెప్పండి, ఎన్ని మాట్లాడినా వచ్చేది ఏం లేదు. ఆ భగవంతుడికి తెలుసు ఎప్పుడు ముట్టుకాయ వేయాలో. ఆ ముట్టుకాయ వేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరే అయిపోతున్నారు ఆ ముట్టుకాయ కూడా. భగవంతుడు మీ రూపంలో వేపిస్తాడు ఆ ముట్టుకాయ. నేను ఎవరేం చెప్పలేదు ఎవరిని, ఆ భగవంతుడే తెలుసు ఏ రోజు ఎవరిని ఏం చేయాలనేది. ఆ కాలం కూడా దగ్గరికి వచ్చింది. మీరందరూ, నేను ఒక్కటే చెప్పేది, పొరపాటున మన బటను సైకిల్ గుర్తుకి 5 సెకండ్లే బటన్ వస్తే దానికి, కానీ పొరపాటున వేరే గుర్తు వస్తారా 5 సంవత్సరాలు బాధపడతారు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి. 5 సెకండ్ల బటను 5 సంవత్సరాలు బాధపడతారు. అందుకనే మీ అందరికి చెప్తున్నా, జాగ్రత్తగా సైకిల్ గుర్తుకి బటన్ వత్తండి. 2 బటన్లు, నాకు ఎంపీగా, అట్నే ప్రశాంత్కి ఎమ్మెల్యేగా 2వ నంబర్ బటన్ ఇద్దరిది 2. 4, నాది 2, ప్రశాంత్ది 4. మీ అందరూ గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి మీరు ప్రశాంత్ని గెలిపించాలా, నన్ను ఎంపీగా గెలిపించాలా? మనందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీకు అభివృద్ధి అవసరం అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎటువంటిదంటే యువతకి ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ అది. ఆ బ్రాండ్ని మనం ఎన్నుకుంటే రేపు ముందుకి మన దేశమే కాదు, విదేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు చాలా మంది వస్తారు. వచ్చి మన సెజ్ ఇక్కడనే ఉంది, ఆ సెజ్ వాళ్ళు తినే లోపలనే మనము పారిశ్రమలు పెట్టి మీ యువతకి ఉద్యోగాలు ఇవ్వే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నాడంటే, ఇదే 4 లక్షలు అంటే ఇదే కారణం. ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే అభివృద్ధి. అతను అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేది. మీకు ఇంకోటి చెప్పాలా, మనం ఎన్డీఏ భాగస్వామ్యం, ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనం ఈ కూటమిని ఓడించే ప్రశ్నే లేదు. గుర్తుపెట్టుకోండి, ఓడిపోయే ప్రశ్నే లేదు. మనం ఖచ్చితంగా ఈ కూటమి గెలవబోతుంది. మీకు చెప్పాలి ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా గెలవబోతుంది. అట్టే మనము ఇక్కడ గెలవబోతున్నాం. మనకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా, ఈరోజు ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రేపు ఢిల్లీలో మనకి ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముందుకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము. మీ అందరు కూడా నేను ఒక్కటే చెప్పేది, ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తుకి తెలుగుదేశంని గెలిపించాలా, మీ ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి.
అట్నే నన్ను ఎంపీగా గెలిగించమని కోరుకుంటూ మీ గ్రామస్తులు మీరందరూ చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ మర్చిపోలేని అభిమానం. ఖచ్చితంగా గెలిచిన తర్వాత మేమిద్దరం మళ్ళీ ఇదే సెంటర్లో ఇదే మా గెలుపుకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మళ్ళీ విజయోత్సవ సభ ఇక్కడ జరిపిస్తాము. మా కళ్యాణే దాన్ని మళ్ళీ ఇట్నే ఆర్గనైజ్ చేసి మేము ఖచ్చితంగా వచ్చి మీ ముందు మళ్ళీ నిలబడతామని మీ అందరికీ కూడా చాలా సంతోషం. ఇంతమందిని చూడడం, ఈ గ్రామంలో ఇంతమంది జనం రావడం కూడా మీ అందరికీ నమస్కారం. ఓటు మటుకు సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపించండి. ఈ ప్రాంతాన్ని తయారు చేస్తారు. ఇంకో పక్కన మనకు తెలుసు కొవ్వూరు నియోజకవర్గంలో మనకి ఇఫ్కో సెస్ భూములు ఉన్నాయి, అలానే షుగర్ ఫ్యాక్టరీ భూములు ఉన్నాయి, 100 ఎకరాలు.